Join with Medha Language Theatre for spoken English and personality development classes. For more details, contact us. బాబు మోసాలపై ప్రజాగ్రహం పార్టీ నేతలు జడ్పీటీసీలతో సమావేశంలో వైఎస్ జగన్ తమకు ఎవరి వల్ల మంచి జరిగిందో ప్రతి కుటుంబంలోని చర్చ మొదలైందట. వాస్తవంగా మొదలైంది. ఏంది బాబు పరిపాలన, బాబు మోసాలపై ప్రజాగ్రహం అంటే చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా అయితే మోసాలు చేసిండో ఆ మోసాలపైన ప్రతి కుటుంబంలో చర్చ జరుగుతుందట. ఎవరు మంచి చేశారు, ఎవరు చెడ్డ చేశారు అనేది. ఏ విషయంలో మంచి అంటే పేద ప్రజలకి అకౌంట్లలో డబ్బులు వేయటం, అది తల్లికి వందనం కావచ్చు, రైతు భరోసా కావచ్చు, కూలీలకి అది కావచ్చు, ఆటో రిక్షా వాళ్ళకి కావచ్చు, నేత కార్మికులకు కావచ్చు, అన్ని వర్గాల ప్రజలకి వాళ్ళ అకౌంట్లలో డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ కింద ఆ టైంకి పడేది అకౌంట్లలో. ఇలా పడే పరిస్థితి లేదు. అందుకే బాబు మోసాలపై ప్రజాగ్రహం. రైతుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళలు తల్లికి వందనం పేరుతో మోసం చేసిండు అనేది. వీటన్నిటికీ చంద్రబాబు నాయుడు గారి 100 రోజుల పరిపాలనని జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన 5 సంవత్సరాల్లో చేసిన పరిపాలన పోల్చుకుంటున్నారు ప్రజలు. పోల్చుకొని చర్చించుకున్న పరిస్థితి. ఎక్కడ రచ్చబండ దగ్గర కూర్చున్నా ఎస్ అప్పుడు ఇట్లుండేది కదా, మనం ఇంట్లో కూర్చుంటే కడుపులో సల్లగలకుండా వాళ్ళు తెచ్చిచ్చే పరిస్థితి ఉండేది. ఈరోజు ఏంది పరిస్థితి? మరి చంద్రబాబు నాయుడు గారు ఇస్తే ప్రజాపాలన వస్తుంది, ప్రజాస్వామ్యం నిలబడతాం, సంపద పెంచుతాం, సంపద పంచుతాం అన్నారు. ఆ పెంచుడేందో పంచుడేందో కానీ ఉన్నవాటిని బీకే కార్యక్రమం చేస్తాడు కదా అనే మోసాలపైన జనాగ్రహం ఉంది. ఇది ప్రతి కుటుంబంలో చర్చ జరుగుతుందట. జరిగిద్ది కూడా వాస్తవంగా. ఎందుకంటే స్కూళ్ళు ప్రారంభంగానే అమ్మఒడి పేరుతోని డబ్బులు పడే, పంటల కార్యక్రమం స్టార్ట్ కాగానే రైతు భరోసా పడే, ఆటో కార్మికులకి డబ్బులు పడే, ఇవన్నీ వాళ్ళు లేవు కదా. ఏ వ్యక్తి అయినా ఏ మనిషి అయినా వాళ్ళ అకౌంట్లలో పైసలు పడి ఆగినాయి అంటే చర్చ ఉంటుంది గ్యారంటీగా. ఎందుకు ఉండదు? ఇప్పుడు రైతుల అకౌంట్లలోకి, మహిళల అకౌంట్లోకి, ఆటో కార్మికుల అకౌంట్లోకి రావాల్సిన డబ్బులు అయితే పట్టలేదు, బీసీలకు పెన్షన్ ఇస్తానన్న పట్టలేదు, వాలంటీర్లకు ఇస్తానన్న పట్టలేదు. కానీ హెరిటేజ్ సంస్థలు అయితే పడ్డాయి 500 కోట్లు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏర్పాటు కాగానే. ఎట్లా పడతాయి అంటే సంపద ఎవరిది పెంచుతున్నారు? మీరు మీ సంపదను పెంచుకుంటున్నారు. మీ సంపదనే మీరు పెంచి పంచుకునే కార్యక్రమం చేస్తున్నారు తప్ప ఇక్కడెక్కడ రైతులకు కానీ, మహిళలకు కానీ, పేదోళ్ళకు కానీ, కూలీలకు కానీ, కార్మికులకు కానీ పెరిగే పరిస్థితి లేదు, పంచే పరిస్థితి లేదు. ఇది ఆ మోసాలపైన ప్రజాగ్రహం వ్యక్తం చేస్తానని ప్లస్ తమకి ఎవరి వల్ల అసలు మంచి జరిగింది అనేది ప్రతి కుటుంబంలో కూడా చర్చ జరుగుతుంది. అదే కంపారిజన్ అన్నమాట. జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుంది అనేది ప్రజలు సింపుల్గా కంపారిజన్ చేసుకుంటారు. సామాన్య ప్రజలు కూడా కంపారిజన్ చేసుకుంటారు. ఆ రోజు మనం ఇంట్లో ఉండి కడుపులో సల్లగాలకుండా ఉంటే పెన్షన్ వచ్చింది, రైతు భరోసా వచ్చింది, తల్లికి వందనం వచ్చింది, అమ్మఒడి వచ్చింది. ఇవాళ ఏంది పరిస్థితి అనే కాడికి వచ్చింది. రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే మన ఊళ్ళోనే ఉన్న పలంగా పోయి రిజిస్ట్రేషన్ చేసుకునే పరిస్థితి ఉండే, అదే తీసిండు. ఏంటి ఎటుపోతుంది వ్యవస్థ అనేది ఒక చర్చ అయితే స్టార్ట్ అయిందట. ఈ చర్చ స్టార్ట్ అయిందంటే చంద్రబాబు నాయుడు గారి పైన వ్యతిరేకత వస్తున్నట్లు లెక్క. కూటమి ప్రభుత్వం వచ్చి 4 నెలలైనా వార్షిక బడ్జెట్ లేదు, పథకాల కేటాయింపులపై నిలదీస్తారనే భయంతోనే ఓటాన్ అకౌంట్తో చంద్రబాబు కాలయాపన. సూపర్ 6 హామీల అమల్లో విఫలం, రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తం, ప్రతిదీ స్కామే. కేసులకు మనం భయపడాల్సిన అవసరం లేదు, ప్రజల ఆశీస్సులతో ముందుకు సాగుదాం. మళ్ళీ వచ్చేది ఖచ్చితంగా మన ప్రభుత్వమే. వైఎస్ఆర్సీపీ టీడీపీ పాలన మధ్య తేడాను ప్రజలు గమనించారు. 2 ప్రభుత్వాల్లో ఎవరి వల్ల మంచి జరిగిందనేది ప్రతి కుటుంబంలోనూ చర్చ జరుగుతుంది. చంద్రబాబు చెప్పిన అబద్ధాలు మోసాలు అవుతాయి. ఆ మోసాలపై ప్రజలకు రోజు రోజుకు ఆగ్రహం పెరుగుతుంది. అది ఎంత తీవ్రంగా ఉంటుందంటే ఇప్పటి ఫలితాలు పూర్తిగా తారుమారు అవుతాయి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కార్యకర్తలు చెప్పిండు. అంటే చంద్రబాబు గారు చేసిన మోసాలు, ఇచ్చిన హామీలపైన చర్చ జరుగుతుంది. హామీల పేరుతోనే మోసం చేసిండు. జగన్మోహన్ రెడ్డి ఉంటే ఇట్లా ఉండే, చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఇట్లా ఉండే అని ఒక డిబేట్ అయితే జరుగుతుందట. విత్ ఇన్ ద ఫ్యామిలీ, విత్ ఇన్ ద విలేజు నలుగురు పోగైతే చర్చ జరుగుతుంది. ఆ చర్చలో కొట్టకపోతాడు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు వచ్చిన ఫలితాలకు పూర్తి భిన్నమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ప్రజాగ్రహంలో కొట్టకపోతాడు అని చెప్పి